కడపలో జరగబోయే మహానాడుకు ముఖ్య నేతలు కార్యకర్తలు ఉత్సాహం చూపుతున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి రోజు 26,000 మంది, రెండవ రోజు 26,000 మంది డెలిగేట్స్కి అనుమతి ఉంటుందని, 29వ తేదీ మధ్యాహ్నం వరకు డెలిగేట్స్ సమావేశం కొనసాగుతుందని, సాయంత్రం 4 గంటలకు జరిగే బహిరంగ సభలో సీఎం చంద్రబాబు, నారా లోకేష్, పల్లా శ్రీనివాస్ ప్రసంగాలుంటాయని ఆయన తెలిపారు. ఈ నెల 27, 28, 29లో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ మహానాడులో జరిగేటువంటి కార్యక్రమం 3 రోజుల పాటు అది తెలుగు వాళ్ళ పండుగగా నిర్వహించడానికి ఇప్పటికే కార్యనిర్వాహక కమిటీలన్నీ కూడా పనిచేస్తూ ఉన్నారు. తొలి రోజు, రెండవ రోజు డెలిగేట్లకు మాత్రమే అక్కడికి సమావేశం ఉంది. తొలి రోజు డెలిగేట్లు మొత్తం మీద రాష్ట్రంలో 26,000 మంది డెలిగేట్లు రాష్ట్రం మొత్తం నుంచి రావడం జరుగుతుంది. రెండవ రోజు కూడా అంతే డెలిగేట్లు సమావేశం. తొలి రోజు సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. 5 గంటల తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత వచ్చినటువంటి వాళ్ళకి అక్కడే విడిది సౌకర్యం కావాలంటే విడిది సౌకర్యం ఏర్పాటు చేయబడుతుంది. దగ్గర వాళ్ళు ఎవరైనా ఉంటే తిరిగి వెళ్ళి మళ్ళీ వచ్చే కార్యక్రమం. రెండవ రోజు 28 ఉదయం 10 గంటల నుంచే ఈ డెలిగేట్ల సమావేశం ప్రారంభమవుతుంది. 10 గంటల నుంచే ప్రారంభమైనటువంటి సమావేశం మధ్యాహ్నం కొంత భోజన విరామం, తర్వాత సాయంత్రం 5 గంటల వరకు నడుస్తుంది. 5 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు నడుస్తాయి. ఈ మొదటి 2 రోజులు కూడా ఎన్నికలుగా ప్రణాళికలు ఇచ్చిన వాగ్దానాల మీద చర్చ జరుగుతుంది. అలాగే తెలుగుదేశం పార్టీ విధానాల పట్ల కూడా చర్చ జరుగుతుంది. ఆ చర్చ జరిగే సందర్భంలో తీర్మానాలు కూడా పెట్టబడతాయి. చర్చించడం, తీర్మానాలు ఆమోదించడం, వీటన్నిటినీ చివరి రోజు మరి సమావేశానికి తీసుకొచ్చి వాటిని మళ్ళీ చర్చించి వాటిని ఆమోదించడం జరుగుతుంది. 27, 28 తారీఖుల్లో జరిగే ఈ డెలిగేట్ల మహాసభ 29 మూడవ రోజు కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, అంటే 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు డెలిగేట్ల సమావేశం మళ్ళీ కొనసాగుతుంది. ఈ 3 డెలిగేట్ల సమావేశం అయిపోయాక సరిగ్గా మూడవ రోజు 29వ తారీఖు 4 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన శ్రీ నారా లోకేష్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ పల్లా శ్రీనివాస్ గారు, వీరిద్దరి ఉపన్యాసాలు కూడా ఉన్నాయి. 4 గంటల వరకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, నాయకులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రివర్గ సభ్యులు, వీళ్ళందరూ కూడా మధ్యాహ్నం పూట ముఖ్యమంత్రి గారు 4 గంటల ప్రసంగానికి వచ్చేటప్పటికి వీరందరూ కూడా సమావేశంలో మాట్లాడుతున్నారు. వారు సమావేశంలో మాట్లాడుతున్నప్పుడే ముఖ్యమంత్రి గారు రావడం, ముఖ్యమంత్రి గారు వేదిక మీదకి వచ్చాక ముగ్గురికే అవకాశం ఉంటుంది. ఆ ముగ్గురు పల్లా శ్రీనివాస్ గారు, నారా లోకేష్ గారు, మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు. ఈ కార్యక్రమం అంతా సాయంత్రం 6 గంటలకు పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత మన వాహనాలు తీసుకొని మన స్వస్థలాలకు చేరుతాం. ఇది తెలుగుదేశం పార్టీ యొక్క 3 రోజుల పసుపు పండుగ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. మొదటి రోజు, రెండవ రోజు, మూడవ రోజు ఉదయం డెలిగేట్స్ అంతా కూడా హాజరు కావాలి. డెలిగేట్స్ ఎవరు అని అంటే క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, అలాగే మండల కన్వీనర్లు, శాశ్వత సభ్యులు, అలాగే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కార్యవర్గంలోని సభ్యులు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క దీనిలో సభ్యులు అవుతారు. ఆ లెక్కలో చూస్తే మన నియోజకవర్గం నుంచి 260 మంది డెలిగేట్లు ఉన్నారు.
ఆ లిస్టులు కూడా మన దగ్గర ఉన్నాయి. నేను ఇప్పుడు మండల కన్వీనర్లకు అందరికీ ఆ లిస్ట్ ఇస్తాను. ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి చెప్తాను. అందరూ కూడా డెలిగేట్ ఎల్లుండి మన 2 రోజులు ఉదయం 6 గంటలకే తయారై మీ వాహనాల్లో వస్తారా, మమ్మల్ని వాహనాలు ఏర్పాటు చేయమంటే ఆ వాహనాల్లో వస్తారా అనేటువంటిది మీరు అక్కడ 9 గంటలకు చేరుకోవాలి. 9 గంటలకు ఎందుకు అడుగుతున్నామంటే మొదటి రోజు 11 గంటల నుంచి సమావేశం అవుతుందంటే 9 గంటలకు మీరు చేస్తేనే మన డెలిగేట్లందరూ అక్కడ రిజిస్టర్ చేసుకొని డెలిగేట్ పాస్ తీసుకోవాలి. మన రిజిస్ట్రేషన్ ఎవరైతే లిస్టులో ఉన్నారో వాళ్ళ పేరు సంతకం పెట్టి ఆ సంతకం తీసుకున్న తర్వాత డెలిగేట్ పాస్ కూడా డెలిగేట్ పాస్ ఉన్న వాళ్ళందరూ లోపల సమావేశంలో కూర్చునే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి 9 గంటలకంతా డెలిగేట్లు అందరూ వాహనాల్లో మనం మహానాడు ప్రాంగణానికి చేరుకోవాలి. అక్కడ మనకు అసిస్ట్ చేయడానికి జిల్లా పార్టీ కార్యాలయం నుంచి ఉంటారు, కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉంటారు, మన ఆత్మకూరు నియోజకవర్గం నుంచి కూడా సీనియర్లు అక్కడ ఉండి మీకు ఒక మార్గనిర్దేశం చేయడం. ఈ విధంగా మనం 3 రోజుల కార్యక్రమం. 3వ రోజు 10,000 మందితో మనం తరలి వెళ్ళాలి. మధ్యాహ్నం 2 గంటలకంతా 3వ రోజు కార్యక్రమానికి బహిరంగ సభకు వచ్చే వాళ్ళందరూ వాళ్ళకి కేటాయించినటువంటి బస్సులు, ప్రైవేట్ బస్సులు కానీ ప్రభుత్వ ఆర్టీసీ బస్సులు కానీ మనం డబ్బు చెల్లించి తీసుకుంటున్నాం. ఆ బస్సుల్లో 2 గంటలకంతా అక్కడ చేరాలి. చేరిన తర్వాత 2 గంటలకు చేరితే సభా ప్రాంగణంలో మనం వెళ్ళేటప్పటికి 1/2 గంట 30 గంట పడుతుంది. 4 గంటలకంతా మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు వేదిక మీదకి రావడం, ముందుగా పల్లా శ్రీనివాసరావు గారు మాట్లాడు, నారా లోకేష్ గారు మాట్లాడు, చివరిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం శ్రేణులకు ఒక దశ దిశ నిర్దేశం రాబోయే 2 సంవత్సరాల భవిష్యత్తు కార్యక్రమాన్ని వారు మనకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమం, ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలి. అందరూ ఆహుతులే, తప్పనిసరిగా అందరూ రండి అని చెప్పి మరొకసారి మీడియా ద్వారా ఆత్మకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కేడర్నంతా కూడా ఆహ్వానిస్తారు.